నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా ఆలోచిద్దాం. మార్కెట్లో బాగా పాపులర్ అయిన డ్యూయల్ ఇండికేటర్ ట్రెండ్ ఫాలోయింగ్ ఇంట్రాడే స్ట్రాటజీకి సంబంధించిన సోర్స్ మెటీరియల్ని ఈ ఎక్స్ప్లెయినర్లో డీకోడ్ చేయబోతున్నాం. ఎమోషన్స్ పక్కన పెట్టి మూవింగ్ యావరేజ్ ఇంకా ఫిబొనాచి సిస్టమ్స్ కాంబినేషన్ వెనుకున్న రియల్ లాజిక్ని, ముఖ్యంగా రిస్క్ మేనేజ్మెంట్ని చాలా క్రిటికల్గా రివ్యూ చేద్దాం. సో లెట్స్ జంప్ రైట్ ఇన్. మన ప్లేబుక్ ఎజెండా ఏంటంటే, ఫస్ట్ ద డ్యూయల్ ఇండికేటర్ బ్లూ ప్రింట్, సెకండ్ ఎంఎస్ స్లోప్స్ అనాలిసిస్, థర్డ్ ఫిబొనాచి ఎగ్జిక్యూషన్, ఫోర్త్ సైడ్వేజ్ మార్కెట్స్లో ఎలా సర్వైవ్ అవ్వాలి, అండ్ ఫైనల్గా రిస్క్ మేనేజ్మెంట్ని క్రిటిక్ చేయడం. రైట్. ఫస్ట్ పార్ట్, ద డ్యూయల్ ఇండికేటర్ బ్లూప్రింట్. ఒక కన్సిస్టెంట్ ట్రేడర్ ఎప్పుడూ ఎమోషన్స్ మీద ఆధారపడడు, ఖచ్చితమైన రూల్స్నే నమ్ముతాడు. ఇక్కడ మనం 200 మూవింగ్ యావరేజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కేవలం ఒక ఇండికేటర్ కాదు సుమా, ఇది మన బేస్ లైన్. 5 మినిట్ టైం ఫ్రేమ్ పైన ఇది మార్కెట్ డైరెక్షన్ని డిక్టేట్ చేస్తుంది. ప్రైజ్ ఈ లైన్కి పైనుంటే ఖచ్చితంగా అప్ ట్రెండ్ కోసం చూస్తాం, కిందుంటే డౌన్ ట్రెండ్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లా యాక్ట్ చేస్తుంది. ఇక మన సెకండ్ కోర్ టూల్ ఫిబొనాచి రిట్రేస్మెంట్. మన అందరికీ తెలుసు కదా, మార్కెట్ ఎప్పుడూ ఒక స్ట్రైట్ లైన్లో పైకి వెళ్ళిపోదు, అది ఖచ్చితంగా కొంత పుల్ బ్యాక్ తీసుకుంటుంది. ఈ ఫిబొనాచి టూల్ మనకొక ప్రెసిషన్ మెజరింగ్ టేప్ లాగా పనిచేస్తుందన్నమాట. 23.6, 38.2, 50 ఇంకా 61.8% లెవెల్స్లో మార్కెట్ ఖచ్చితంగా ఎక్కడ స్ట్రక్చరల్ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ తీసుకుంటుందో ఐడెంటిఫై చేయడానికి ఇది మస్ట్. ఇప్పుడు సెకండ్ సెక్షన్, అనలైజింగ్ మూవింగ్ యావరేజ్ స్లోప్స్. ఇది చాలామంది మిస్ అయ్యే పాయింట్. ప్రైస్ కేవలం ఎంఏ పైన ఉందని బై చేయడం బిగ్గెస్ట్ రూకీ ట్రాప్. ఖచ్చితంగా స్లోప్ కన్ఫర్మేషన్ చూసుకోవాలి. రైజింగ్ ఎంఏ అంటే అప్వర్డ్ స్లోప్ ఉంటేనే అది స్ట్రాంగ్ బై ట్రెండ్, అలాగే ఫాలింగ్ ఎంఏ ఉంటే అది స్ట్రాంగ్ సెల్ ట్రెండ్. మార్కెట్ మూమెంటం ఎటు ఉందో కన్ఫర్మ్ చేసేది ఈ స్లోపే. ఈ పర్టిక్యులర్ వార్నింగ్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఫ్లాట్ ఎంఏ అంటే అది సైడ్వేస్ మార్కెట్. ప్రైజ్ ఎంఏ పైన లేదా కింద ఉన్నంత మాత్రాన బ్లైండ్గా ట్రేడ్ చేయకూడదు అని సోర్స్ మెటీరియల్ చాలా గట్టిగా చెప్తోంది. ఫ్లాట్ స్లోప్ అనేది లిటరల్గా ఒక అకౌంట్ కిల్లర్. ఫాల్స్ సిగ్నల్స్తో మనం ట్రాప్ అయిపోతాం, సో బీ కేర్ఫుల్. థర్డ్ సెక్షన్, ఫిబొనాచి ట్రేడ్ ఎగ్జిక్యూషన్. థియరీ చాలు, ఒక డిసిప్లిన్డ్ ప్రొఫెషనల్ దీని యాక్షన్లోకి ఎలా తీసుకువస్తాడో చూద్దాం. ఇది మన 6 స్టెప్ బ్లూ ప్రింట్. ఫస్ట్, 5 మినిట్ చార్ట్లో 200 ఎంఏ ట్రెండ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సెకండ్, ఫిబొనాచి డ్రా చెయ్యాలి. థర్డ్, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చెయ్యాలి. ఫోర్త్, క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం చూడాలి. ఫిఫ్త్, బ్రేక్అవుట్ ఎంట్రీ తీసుకోవాలి. అండ్ సిక్స్త్, మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రక్చరల్ స్టాప్ లాస్ ఇంకా టార్గెట్ సెట్ చెయ్యాలి. ఈ ఆర్డర్ ఎప్పుడూ స్కిప్ చెయ్యొద్దు. దీన్ని ఒక థియరిటికల్ నిఫ్టీ లాంగ్ సెటప్తో ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇక్కడ ప్రైస్ 200 ఎంఏ పైన ఉంది అనుకుందాం. వెంటనే ఎంటర్ అవ్వకూడదు. ఒక 50% ఫిబొనాచి లెవెల్, అంటే ఈ ఎగ్జాంపుల్లో 24,100 అనుకోండి. అక్కడికి పుల్ బ్యాక్ వచ్చే వరకు ఓపికగా వెయిట్ చేయాలి. అక్కడ సపోర్ట్ తీసుకుని ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే అప్పుడు మన ఎంట్రీ ట్రిగర్ అవుతుంది. ఈ పేషెన్సే ఒక ట్రేడర్కి అసలైన బలం. అదే బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ సెటప్ కోసం ఈ లాజిక్ని ఎగ్జాక్ట్గా రివర్స్ చేద్దాం. ప్రైస్ 200 ఎంఏ కిందుంటే అది డౌన్ ట్రెండ్. ప్రైస్ కొంచెం పైకి బౌన్స్ అయ్యి 50% ఫిబొనాచి రెసిస్టెన్స్ దగ్గర, అంటే 51,800 దగ్గర రిజెక్ట్ అయ్యి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కనిపిస్తే దట్స్ ఆర్ షార్ట్ ఎంట్రీ. రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ని కన్ఫర్మ్ చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఇక ఫోర్త్ సెక్షన్, సర్వైవింగ్ ది సైడ్వేస్ మార్కెట్. మార్కెట్ ఎప్పుడూ మనకు అనుకూలంగా వన్ సైడ్ వెళ్ళదు కదా. ఇక్కడ మనము ఆలోచించాల్సిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ట్రెండ్ ఆగిపోయినప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ మనకొక నమ్మకమైన కంపస్లా పనిచేస్తుందా, లేదా ఒక డేంజరస్ ట్రాప్లా మారుతుందా? ఏ ఇండికేటర్ కూడా 100% అన్ని కండిషన్స్లోనూ వర్క్ అవ్వదు. ఆ మార్కెట్ కాంటెక్స్ని అర్థం చేసుకోవడమే ఇక్కడ క్రూషియల్. ఏ స్ట్రాటజీలో ఉన్న వల్నరబిలిటీస్ని మనం చాలా ఆబ్జెక్టివ్గా యాక్సెప్ట్ చేయాలి. సైడ్వేజ్ మార్కెట్స్లో ఇది పదే పదే ఫాల్స్ సిగ్నల్స్ ఇస్తుంది. సడన్గా ఏదైనా న్యూస్ స్పైక్ వస్తే వచ్చే వొలాటిలిటీకి మన స్టాప్ లాస్లు ఈజీగా హిట్ అయిపోతాయి. అలాగే ఆ పర్ఫెక్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా వెయిట్ చేయడానికి చాలా ఎమోషనల్ కంట్రోల్ ఉండాలి. ఫైనల్ అండ్ మోస్ట్ అథారిటేటివ్ సెక్షన్ 5, క్రిటికింగ్ రిస్క్ మేనేజ్మెంట్.
మన అనాలిసిస్లో కోర్ పార్ట్ ఇది. ఈ కండిషన్స్ని గమనించండి. ట్రేడింగ్ డెస్క్ పైన మన ఎగ్జిక్యూషన్ ఒక రోబోట్లాగా జరగాలి. ఎమోషన్స్కి చోటే లేదు. ప్రైస్ రైజింగ్ 200 MA పైన ఉంటే ఓన్లీ బైకి ప్లాన్ చేయాలి. ఫాలింగ్ MA కింద ఉంటే ఓన్లీ సెల్. ఫిబోనాచీ సపోర్ట్ ప్లస్ బుల్లిష్ క్యాండిల్ ఉంటే బై ఎగ్జిక్యూట్ చేయాలి. రెసిస్టెన్స్ ప్లస్ బేరిష్ క్యాండిల్ ఉంటే సెల్ ఎగ్జిక్యూట్ చేయాలి. స్టాప్ లాస్ ఎక్కడా? ఖచ్చితంగా నెక్స్ట్ ఫిబోనాచీ లెవెల్ దగ్గరే. ఈ రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయితేనే రిస్క్ని కంట్రోల్ చేయగలం. 1:2 ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు సుమా, మన క్యాపిటల్కి అసలైన ప్రొటెక్షన్. ఇన్స్టిట్యూషనల్ లేదా మనలాంటి రీటైల్ క్యాపిటల్ని మార్కెట్లో పెడుతున్నప్పుడు చూడాల్సిన మినిమం రిస్క్ రివార్డ్ రేషియో ఇది. 1 రూపీ రిస్క్ చేస్తే 2 రూపీస్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయాలి. అంతకంటే తక్కువ రివార్డ్ ఉన్న ట్రేడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడమే అసలైన ప్రొఫెషనలిజం. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఎలా చెయ్యాలో ఇది స్పష్టంగా చెప్తోంది. స్టాప్ లాస్ని ఎప్పుడూ ఆ స్ట్రక్చరల్ ఫిబొనాచీ లెవెల్స్ వెనకాల హైడ్ చేయాలి. అలా చేస్తేనే నార్మల్ మార్కెట్ నాయిస్కి మన ట్రేడ్ క్లోజ్ అవ్వకుండా క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది. టార్గెట్ని ప్రీవియస్ స్వింగ్ హై లేదా లోకి సెట్ చేసుకుని కనీసం ఆ 1:2 రిస్క్ రివార్డ్ కోసం మాత్రమే మనం ట్రేడ్ని సేఫ్గా హంట్ చేయాలి. సో ఫైనల్గా ఒక ప్రొవోకేటివ్ థాట్తో ఈ ఎక్స్ప్లెయినర్ని ఎండ్ చేద్దాం. మన క్యాపిటల్ని ఒక కన్ఫర్మ్డ్ ట్రెండ్ కోసం డిప్లాయ్ చేస్తున్నామా, లేదా ఊరికే మార్కెట్ నాయిస్ మీద గ్యాంబుల్ చేస్తున్నామా? ట్రేడింగ్లో సక్సెస్ అనేది ఇండికేటర్స్ కన్నా ఒక ట్రేడర్ యొక్క డిసిప్లిన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఈ సోర్స్ని డీప్గా అర్థం చేసుకోవడం ద్వారా మీ ట్రేడింగ్ అప్రోచ్ మరింత ప్రొఫెషనల్గా మారుతుందని ఆశిస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ అనాలిసిస్. కీప్ లెర్నింగ్ అండ్ ట్రేడ్ సేఫ్. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు PDF అని కామెంట్ చేయగలరు.